హాయ్ అందరికీ నమస్తే. నా పేరు రమేష్. వెల్కమ్ టు పల్నాడు విజన్. ఈ రోజు మనం మాచర్ల నియోజకవర్గంలో అంటే గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుంది. అసలు ఈ అభివృద్ధి గల కారణాలు ఏంటి, గతంలో ఎందుకు అభివృద్ధి చెందలేకపోయింది, దీని గురించి మాట్లాడటానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కోటిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుంది మాచర్ల ఎందుకని అంటారు? గతంలో మాచర్లకు గత 20 సంవత్సరాల నుంచి కుటుంబ పాలన ఏంటంటే వాళ్ళు చెప్పే కలబుల్లి కబుర్లతోనో లేకపోతే యాక్చువల్ గా భయం వల్ల లేకపోతే కమ్యూనిటీ మతాలు కులాల వల్ల ఏదో ఒక రకంగా వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చారు. ప్రజలు నమ్మారు, చివరికి బానిసత్వానికి వెళ్ళిపోయారు. కానీ మొన్న జరిగిన 2 సంవత్సరాల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక మాటలో చెప్పంటే బ్రహ్మారెడ్డి గారు ఏం చేస్తారు, మాచర్లని ఏ అభివృద్ధి చేస్తారనేది నినాదమే కాదు అతను. ఒకటే మాట, మాచర్లకు బానిసత్వ సంఖ్యలను పెంచడమే నా లక్ష్యం, నాతో మీరుండండి, మీతో నేనుంటా అనే పందాన వెళ్ళిపోయారు. ఆయన ఎవరికి ఏ హామీ ఇవ్వలేదు. ఇదే పెద్ద హామీ లాగా అనిపించింది అంటే గత 20 ఏళ్లలో ఏం జరిగింది అనేది మీరు అర్థం చేసుకో. ఒక్క మాటలో చెప్పాలంటే గెలుపుకి ప్రధాన కారణం బానిసత్వం. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడం గానీ ఏదైనా సరే బాగా ఇబ్బంది పడ్డ రోజులకు వచ్చేసారు. ఏం చేశారు అనేది ఈ మాచర్ల ప్రజానీకానికి తెలుసు. ఇప్పటికీ వాళ్ళు కల్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. వ్యాపారులు వాళ్ళు ఏమైనా వస్తారని భయంతో కూడా నోరు మూసుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హైవే చూడండి, ఈ హైవే 100 మీటర్లకు ఒకసారి వాళ్ళు యాక్చువల్ గా గవర్నమెంట్ బిల్లు కొట్టుద్దో లేదో తెలియదు. 100 మీటర్లు అవ్వడం ఆలస్యం, మా కమిషన్ ఇవ్వండి. మీకు బిల్లు పడలేదు పడ్డది అనేది వాళ్ళకి అవసరం లే, ఒక్కటే మా కమిషన్ ఇచ్చి మళ్ళీ పనులు మొదలు పెట్టుకోండి. ఆ టైప్ లో జరిగిందంటే ఇంకా అర్థం చేసుకోండి. సెంట్రల్ వర్కులు చేసి కాంట్రాక్టర్లే భయపడ్డారంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న సామాన్య జనాల పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇక్కడ వెంచర్లు ఈ నడుమ ఇలా వృద్ధి చెందుతున్నాయి. ఎక్కడ పట్టినా యాక్చువల్ గా పార్టీతో సంబంధం లేకుండా విపరీతంగా వెంచర్లు నేను చూస్తున్నా. ఏది ఈ హైవే వెంబడి స్వేచ్ఛ స్వతంత్రాలతో ప్రశాంతంగా ఓడి వ్యాపారం వాడు చేసుకుంటారు. మొన్నటికి మొన్న నేను ఎవరో వైసీపీ వాళ్ళ పెద్ద వెంచర్ వేశారు అని. అలా వైసీపీ ఏంది టీడీపీ ఏంది, నేను మామూలుగా ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నా. వైసీపీ లేదు, ఇక్కడ టీడీపీ లేదు. వ్యాపారం చేసుకున్నాడు, వ్యాపారం చేసుకోవచ్చు. దానికి ఏం కప్పాలు కట్టాల్సిన పని లేదు. ప్రజలను ఇబ్బంది పెడితే బ్రహ్మారెడ్డి గారి దృష్టిలో తప్పు, వ్యాపారం చేసుకుంటే తప్పు కాదు. ఒకరినొకడు బెదిరించుకున్నా, ఒకరినొకడు కలయబడ్డా ఆయన తిట్టేది నిజం. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రజల్లో ఇది వచ్చిన తర్వాత కోరికలు పెరిగింది. గతంలో ఏం జరిగేది తెలుసా, ఇప్పుడు ఆ దగ్గరలో ఒక వెంచర్ వేసాడు మాజీ, ఒక్క నైట్ 800 ట్రిప్పర్లు తోలారంట. 800 ట్రిప్పర్లు ఒక్క నైట్కి, ఒక్క నైట్ 800 ట్రిప్పర్లు తోలారంట రమేష్. అర్థమైందా అప్పుడు పాలన ఎలా ఉండేదో? అదిగో ఇంకొంచెం ముందుకు పోతే అదిగో అక్కడ అవి ఉన్నాయి చూసారా, ఆ చెట్లుది ఆ వెంచరే. ఒక్క నైట్ తోలారంట 800 ట్రిప్పర్లు ఫ్రీగా. తోలితేనే ఉండండి కాంట్రాక్టర్. ఇప్పుడు దానికంటూ సపరేట్ సూపర్వైజర్లు ఉంటారు. ఇక్కడ మెయిన్ కాంట్రాక్టర్ ఇక్కడ ఉండడు. అలాంటి పరిస్థితి దుస్థితి ఈ రోజున. అసలు ఎవరు అసలు యాక్చువల్ గా ఇన్నర్ జరుగుతుంది మాచల్ టౌన్ లో, చూస్తూనే ఉంటారు మీరు. ఆ ఇన్నర్ దగ్గరికి ఎవరన్నా వెళ్లే సాహసం గాని, అసలు వెళ్లాలనే ఆలోచన గాని మానుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. రోడ్డు కాంట్రాక్టర్లు గాని, వెంచర్లు వేసుకునే సామాన్యులు గాని, కొనుక్కునే సాధారణ వ్యక్తులు కానీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు లేవు. పక్కా వెంచర్ అయితేనే కొనుక్కునే పరిస్థితి ఉంది, అన్ని లీగల్ గా చూసుకొని. అయితే గతంతో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి ఎందుకని అంటారు? ఇంతకు ముందు ఏముంది, లాక్కొని వేసేవాళ్ళు, లేకపోతే ప్రభుత్వ భూమిను లేకపోతే 22/A పెట్టుకొని అలా నడిపి దాన్ని, ఇప్పుడు వాడికి ఇష్టం లేదనుకో 22/A పెట్టేవాళ్ళు, పెట్టించేవాళ్ళు. ఇప్పుడు వాడు ఒక మీదే ఉంది ఒక పొలం, ఆ పొలాన్ని వాళ్ళు బేరానికి వచ్చారు. మీరు 2 కోట్ల రూపాయల వాల్యూది 40 లక్షలు చేతిలో పెడతాం దెంగే అంటారు. అలాంటప్పుడు నాకు ఇష్టం లేదు అన్నారు అనుకోండి, మిమ్మల్ని 22/A పెట్టేస్తారు. నువ్వు అమ్ముకోవడానికి లేదు, కొనుక్కోవడానికి. ఇంకా అదృష్టం బాగుంది, ఆ పాలన అప్పుడే దరిద్రం వదిలింది. ఇప్పుడు ఇదే 5 ఏళ్ళు కంటిన్యూ అయితే మీలాంటి పరిస్థితి ఎలా ఉండేదంటే వాళ్ళ ఇంటికి పోయి మరి బతిలాడి సంతకాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చేది. ఏది ఈ హైవే అమ్ముతున్న పొలాల వాళ్ళ పరిస్థితి. ఆ దుస్థితి నుంచి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకొని ఈ నియోజకవర్గాన్ని కాపాడుకున్న పరిస్థితి సామాన్యులకు దక్కింది. మాచర్ల నియోజకవర్గంలో మాచర్ల పట్టణంలో కావచ్చు, పల్లెటూర్లలో కావచ్చు, ఎక్కడికక్కడ పైప్ లైన్లు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, కడుతున్నారు, అంతా హడావుడిగా ఉంది. గమనిస్తున్నా. అది వచ్చేసరికి అసలు మన పల్నాడుకి జీవనాడి. అక్కడనే కృష్ణా నది ఉన్న ఈ పెద్ద కాలం అంచునున్న వాళ్ళు మాత్రమే కాస్త చెంబుడు నీళ్లు తాగలుగుతారు. యాక్చువల్ గా ఆ ఎగువ పల్నాడు మరి దారుణంగా ఉంది. అలా ఎగువ పల్నాడులో ఆ సిరిరిపాడు, వెల్దుర్తి, కండ్లకుంట ఎక్కడన్నా ఒక బోర్ ఉంటది. ఎక్కడైనా మీరు విన్నారో లేదో, ఆ ఎండాకాలం వస్తే తలకింత రేటు. ఇంటికి పైప్ లైన్ కాదు, ఆడ తలక పైప్ లైన్. ఇంట్లో ఎంతమంది ఉంటాయి. ఈ పొరపాటున ఇప్పుడు మీ ఇంట్లో కొత్త వ్యక్తి జన్మించడం జరిగింది అనుకో, రేపు నెల నుంచి ఆ వ్యక్తికి కూడా ఇంత అని, అంత దౌర్భాగ్య స్థితిలో ఏది తల మీద గంగమ్మను ఉంచుకొని
కృష్ణమ్మను ఉంచుకొని వాళ్ళ పరిస్థితి. గతంలో డెవలప్మెంట్ ఏం జరగకపోయినా కానీ డెవలప్మెంట్ మా హయాంలోనే జరిగిందని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? వాళ్ళ గురించి కొత్తగా చెప్పేది ఉంది రమేష్. అసలు వాళ్ళ వాస్తవం చెప్పాలంటే వాళ్ళ బతికే అది. అసలు ఎవడికి పుట్టిన పిల్లలకో మా పిల్లలు అని చెప్పుకొని ఇని ఇసుకు పుట్టింది. అసలు ఆ విషయం గురించి మాట్లాడకపోవడమే బెటర్. నాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ అనే పదానికి అర్థం లేని పార్టీ గాని పాలన గాని నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక గత 5 సంవత్సరాలనే చూసా. డెవలప్మెంట్ అనే పదానికి అర్థం లేకుండా డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే ఆ నాయకులు పక్కన ఉన్న రౌడీలు వీళ్ళకి డెవలప్మెంట్ జరిగింది కానీ అలా యాక్చువల్ గా పట్టణానికి గాని నియోజకవర్గానికి గాని లేకపోతే పల్లెలకు గాని ఎక్కడా జరగలే డెవలప్. ఏం లేదు, ఉచితాలు ఇచ్చాం, ఈ ఓట్లు ఆడిగిపోవని నమ్మకం. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో నేను ముఖ్యంగా గమనించింది సాధారణ ప్రజలు. ఇప్పుడు ఎవరైనా చూడండి, నువ్వు ఎంతైనా ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి ఎవరికైనా ఫ్రీగా. బూత్ పదంతో వాడిని పిలవడం వల్ల ఆ 1,00,000 రూపాయలు ఇచ్చింది ఏమన్నా మిగులుద్దా అనేది ముందు గ్రహించాలి వైసీపీ లీడర్. అప్పుడు ఏదైనా పార్టీ ప్రక్షాళన, పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అంతకు మించి నాకు అర్థమైంది ఏమి లేదు, అన్ని ఫేక్. మేమిచ్చాం అంటే వీళ్ళు వచ్చిందాక ఎవరు భూమి మీద అన్నం తినలేదా? ఇక్కడ వరి పండలేదా? ఈ పక్కనే ఉన్న మొక్కజొన్న కూడా మేమే పండిస్తున్నాము, మేమే. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ మొక్కజొన్నలు సృష్టించిందే మేము అంటారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆ సోషల్ మీడియా ఉంది, ఆ పార్టీ ఉంది. ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది మొత్తానికి అయితే విన్నారు కదా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.